మీరు కూడా ఈ సంవత్సరం సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి. హిమాచలం గిరి ప్రదక్షిణ గురించి ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను. డేట్ అండ్ టైమింగ్స్ ఎప్పుడు, అలాగే దూరం నుంచి వచ్చేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్‌లో వెళ్లి చెక్ చేయండి. ఈరోజు వీడియో విషయానికొస్తే హిమాచలం గిరి ప్రదక్షిణ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నాకు తెలిసినంత మేరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మనం పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. మొదటొచ్చేసి పార్కింగ్. ఒకవేళ మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తే వెహికల్స్ అయితే ఎక్కడ పార్క్ చేసుకోవాలి. మన ఓన్ వెహికల్స్ మీద కొంతమంది వెళ్తారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కొంతమంది వాడతారు. ఒకవేళ మన ఓన్ వెహికల్స్ మీద వెళ్తే పార్కింగ్ అది ఎక్కడ ఉంటది అని చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎన్ఏడి సైడ్ నుంచి వచ్చినట్టయితే గోపాలపట్నంలో మనకు పార్కింగ్ ఏరియా అనేది గవర్నమెంట్ అలొకేట్ చేస్తది. ఒకవేళ పెందుర్తి సైడ్ నుంచి వచ్చినట్టయితే నాయుడు తోట దగ్గర ఉంటది. ఒకవేళ హనుమంతవాక మీద నుంచి వెళ్ళే వాళ్ళైతే చిన్నగదిలు గాని లేదంటే డంపింగ్ యార్డ్ ఉంటది. డంపింగ్ యార్డ్ దగ్గర గాని పార్కింగ్ ఏరియాస్ అనేవి గవర్నమెంట్ అలాట్ చేస్తది. కానీ ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఏరియాస్ నుంచి తొలిపావంతికి నడుచుకొని వెళ్ళడానికి ఇంకొక 6-7 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుద్ది. సో టోటల్ ట్రిప్ వచ్చేసి 32 కిలోమీటర్స్. మళ్ళీ ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది మీరు నడుచుకొని వెళ్ళాల్సి ఉంటది. ఒకవేళ మీరు ఎర్లీగా స్టార్ట్ అవుదాం ఒక 2-3 మధ్యలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ బసెస్ అయితే ఉంటాయి. చాలా బసెస్ అవైలబుల్ ఉంటాయి. అవి మీరు ఎక్కడైతే పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయో, పార్కింగ్ జోన్స్ అక్కడి నుంచి అడవివరం వరకు తీసుకెళ్తాయి. ఇంకా అడవివరం నుంచి తొలిపావంతి వరకు అయితే మాత్రం మీరు నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పులు. చెప్పులు గాని, షూ గాని, పాదరక్షలు వేసుకోవచ్చా? వద్దా? చాలా మంది భక్తులు చెప్పులు వేసుకోకుండానే నడుస్తారు. కానీ మనం మన గురించి ఆలోచించాలి. ఇప్పుడు మీ బాడీ టైప్ గురించి మీకు తెలుస్తది. వాళ్ళు చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మనం కూడా నడిచేద్దాం అంటే వాళ్ళకి అవ్వదు. కొంతమంది 3, 4, 5 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అయ్యి ఉంటది. కొంతమందికి మామూలుగానే చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఉంటది. కానీ అందరికీ అది ఉండకపోవచ్చు. కాబట్టి మీరు నడవగలరా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే హనుమంతవాక వరకు రూట్ బానే ఉంటది. హనుమంతవాక నుంచి హైవే మీదకొస్తారు అక్కడ బానే ఉంటది. కానీ సీతమ్మధార నుంచి లోపలికెళ్ళినప్పుడు రోడ్లయితే అంత కన్వీనియంట్‌గా ఉండవు. కాబట్టి చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చా అంటే వేసుకొని వెళ్ళొచ్చు. అది మీ కన్వీనియంట్ బట్టి. కొంతమందుంటారు చెప్పులేసుకోరు గానీ సాక్సులేసుకుంటారు. ఈ లాజిక్ ఏంటో నాకర్థం కాదు. ఆ సాక్సులేసుకుంటే మీరు సింహాచలం తొలిపావంతి నుంచి అడవివరంకి వచ్చేలోపే సాక్సులు చిరిగిపోతాయి. అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి వేసుకుంటే చెప్పులు వేసుకోండి. లేదంటే నార్మల్‌గా నడవండి. మీరు నడవగలను అనుకుంటే మాత్రమే. ఎందుకంటే మీ గురించి మీకన్నా బాగా ఎవరికీ తెలీదు. మీరు చెప్పులేసుకోకుండా నడుస్తారు వాళ్ళని వీళ్ళని చూసి. కాసేపు పోయాక 1, 2 కిలోమీటర్లు నడిచాక మీరింకా కాళ్ళు గాల్లో తేలిపోతాయి. మీరింక నడవలేరు. అప్పుడు మళ్ళీ ఆటోల కోసం పరుగులెత్తుకోవాలి. సో, అలాంటి ఇబ్బందులేం పడకుండా మీరు వేసుకొని వెళ్దాం అనుకుంటే చెప్పులు వేసుకొని వెల్ ప్రిపేర్డ్‌గా వెళ్ళండి. నొప్పులతోని బాధపడుతూ కంప్లీట్ చేసే కన్నా మీ కంఫర్టే ముఖ్యం. మీరు కంఫర్ట్‌గా కంప్లీట్ చేయడం అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది. అంతేగాని మీరు కాళ్ళు నొప్పులతోని, ఒళ్ళు నొప్పులతోని కుయ్యో ముర్రో అనుకుంటూ మీరు కంప్లీట్ చేసినా సరే మీకు ఆ సంతృప్తి అయితే ఉండదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ వాటర్. సో, మీరేమైనా ఫుడ్ క్యారీ చేయాలా అంటే మీరు ఒకవేళ ఎర్లీగా స్టార్ట్ అయినట్టయితే మీరు ఫుడ్ అది క్యారీ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా చోట్ల అన్నదానాలు ఇవన్నీ పెడతది. ఇంకా ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా స్టాల్స్ పెడతారు. ఫుడ్ అని గాని, టిఫిన్‌లని గాని, వాటర్ బాటిల్స్ గాని ఫ్రీగా ఇస్తారు. ఓఆర్ఎస్‌లు, డ్రింక్‌లు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి చాలా ఫుడ్ స్టాల్స్ పెడతారు. మీరు వస్తూ ఉండగా మీకు ఫస్ట్ ఫుడ్ స్టాల్‌లో మీకు టిఫిన్స్ గాని, ఫుడ్ గాని ఉంటది. మీరింక చాలా మంది భక్తులు అక్కడే స్టక్ అయిపోతారు. అది దాటితే ఇంక ఫుడ్ దొరకదేమో అన్నట్టు అక్కడే లైన్‌లు కాసుకొని, అక్కడే తోసుకొని మనం కూడా ఆలోచించాలి. మనం వెళ్తున్నాం గాబట్టి ప్రజల చేతిలోనే ఉంటది. మనమే అక్కడ తోసేసుకొని గొడవ చేస్తే అక్కడ పోలీసులకి ఇబ్బంది. ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది. సో, ఫస్ట్ స్టాల్ దగ్గర ఆగిపోకుండా ముందుకు నడుస్తూ ఉంటే చాలా మీరు అడవివరంలో స్టార్ట్ అయితే మీరు హనుమంతవాకు వచ్చే వరకు కంటిన్యూయస్‌గా ఉంటూనే ఉంటాయి. ఏదో ఒకటి టీలు ఇస్తూ ఉంటారు, వాటర్ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. ఇంకా హైవేకొచ్చాక
ఉండవు గానీ, మళ్ళీ సీతమ్మ దారి నుంచి మళ్ళీ మీరు ఆ లోపలికెళ్ళినట్టయితే అక్కడ కూడా చాలా మంది చాలా పెడుతూ ఉంటారు. కానీ మీరు మరీ ఎర్లీగా స్టార్ట్ అయినట్టయితే ఉండవు. మధ్యాహ్నం 2-3 అలా స్టార్ట్ అయితే ఉండవు. ఒక ఈవినింగ్ 7 అలా అయితే మాత్రం మీకు ఫుడ్ అది అవైలబుల్ ఉంటది. ఒకవేళ మీరు 3కి అక్కడ స్టార్ట్ అయినా మీరు ఇక్కడికొచ్చినప్పటికి హనుమంతవాక ఈ ఏరియా సైడ్ వచ్చినప్పటికి మీకు ఈవినింగ్ అయిపోద్ది. మీకు ఫుడ్ అయితే దొరుకుతది. ఇంకా వాటర్ బాటిల్స్ అంటారా? వాటర్ బాటిల్స్ అన్నీ ఖచ్చితంగా ఇస్తారు. మీరు వాటి గురించయితే ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్. ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి? నార్మల్‌గా గిరి ప్రదక్షిణ అయితే 2-4 మధ్యలో స్టార్ట్ అవుతది. మీరు ఏ టైంలో స్టార్ట్ అవ్వాలనేది మీ చాయిస్ అనమాట. మీరు ఎంతసేపు నడవగలరు? 32 కిలోమీటర్స్ నడవాలి. ప్లస్ దానికి తోడు పార్కింగ్ వేరే దగ్గర చేస్తే ఇంకో 6 కిలోమీటర్స్ యాడ్ అవుద్ది. మొత్తం 38 కిలోమీటర్స్ రఫ్‌గా. సో, 38 కిలోమీటర్స్ మీరెంత సేపట్లో నడవగలరు? యావరేజ్‌గా తీసుకున్నా సరే ఒక 10 అవర్స్ ఖచ్చితంగా మినిమమ్‌లో మినిమమ్ పడతది. మీరు మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకున్న ఫుడ్‌కి గాని, లేదంటే కాసేపు రెస్ట్ తీసుకోవడానికి గాని బ్రేక్స్ తీసుకున్న 10-14 అవర్స్ పడతది. సో, మీరు ఓవర్ నైట్ నడవాలి అనుకుంటే కొంచెం ఈవినింగ్ బయలుదేరండి. ఈవినింగ్ అయితే ఎండ కూడా చాలా తక్కువగా ఉంటది. లేదు మేము ఎర్లీగా నడిచేస్తాము. ఒకవేళ మీరు మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయ్యి మిడ్‌నైట్ ఏదో ఒక టైంలో మేము కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేద్దాం అనుకున్నవారు మిడ్‌నైట్ మధ్యాహ్నం స్టార్ట్ అవ్వండి. అది కంప్లీట్‌గా మీ చాయిస్. కానీ మీరెంత నడవగలరు? మీ మీ స్పీడ్ ఏంటి? మీరు నడవగలిగే శక్తిని బట్టి మీరు స్టార్ట్ అవ్వాలి. అంతేగాని అందరిలాగా మీరు స్టార్ట్ అవుతే అది మీకు వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇంకా మీరు క్యారీ చేయవలసిన ఇంపార్టెంట్ వస్తువులేవైనా ఉన్నాయి అంటే, ఒకవేళ మీరు లేట్ నైట్ అయిపోతాది వెళ్ళినప్పటికి అనుకుంటే మాత్రం మీరు లైట్‌గా ఫుడ్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళే టైంకి అక్కడ స్టాల్స్‌లో ఫుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అయిపోవచ్చు. వాళ్ళు మాత్రం ఎంతమందికని ఇస్తారు? సో, మీరు కూడా అది అర్థం చేసుకొని లైట్‌గా ఫుడ్ అయితే క్యారీ చేయండి. మరి హెవీ ఫుడ్ అయితే క్యారీ చేయక్కర్లేదు. అండ్ వాటర్ బాటిల్ చిన్న పాకెట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి గదా! అవి క్యారీ చేయండి. అండ్ మెయిన్‌గా డబ్బులు. మీరు అక్కడికి లక్షల మందొస్తారు. మీరక్కడ ఏదో షాప్ దగ్గర ఫోన్‌పే చేద్దాం అన్నా సరే సిగ్నల్స్ కూడా మీకు రావు. అంతమంది మధ్యలో అంతమంది యూజర్స్ ఒకేసారి వాడుతూ ఉంటే నెట్వర్క్ కూడా మీకు రాదు. కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ క్యాష్ అనేది ఖచ్చితంగా పట్టుకోండి. లేదంటే మీరు ఫోన్‌పే‌లని, ఆన్‌లైన్ పేమెంట్‌లని నమ్ముకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. తర్వాతొచ్చేసి వృద్ధులు మరియు పిల్లలు. ఇంకా వృద్ధులు విషయానికొస్తే మాత్రం మీరు కంటిన్యూస్‌గా నడవాల్సిన పని లేదు. మీకు రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ బస్ స్టాప్స్ అవి ఉంటాయి కాబట్టి బస్ స్టాప్స్‌లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మాత్రం మీరు రెస్ట్ తీసుకోకండి. ఎందుకంటే మీరు హైవేకొచ్చిన కొద్దీ లేట్ నైట్ అవుతది. లేట్ నైట్‌లో హెవీ వెహికల్స్ అవి చాలా స్పీడ్‌కెళ్తాయి. మళ్ళీ ఏమైనా అయితే మనమే బాధపడాలి. రోడ్ సైడ్‌న మాత్రం మీరు రెస్ట్ తీసుకోండి. ఇంక చిన్న పిల్లల విషయానికొస్తే చిన్న పిల్లల్ని తీసుకురాకపోవడమే మంచిది. వాళ్ళు ఇంటి దగ్గర బానే గొడవ చేస్తారు. నేను వస్తాను మమ్మీ, నేను వస్తాను డ్యాడీ, నడుస్తాను అది ఇది అని. కానీ అక్కడికొచ్చినప్పటికి మహా అయితే ఒక కిలోమీటర్ నడుస్తారు. లేదంటే 1 ½ కిలోమీటర్ నడిచి ఎత్తుకో అని మిమ్మల్ని అడుగుతారు. మిమ్మల్ని మీరు నడిపించుకోవడమే 32, 38 కిలోమీటర్లు మీరుగా నడవడమే కష్టం. దానికి తోడు మళ్ళీ వీళ్ళొచ్చి మేమెక్కుతాము, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే మీకు దేవుడు స్టార్టింగ్‌లోనే కనిపిస్తాడు. సో, మీరైతే మాత్రం చిన్న పిల్లల్ని తీసుకురాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మరీ అంత చిన్న పిల్లలు కాదు, కొంచెం పెద్దవాళ్ళే నడుస్తారు అనుకుంటే మాత్రం, మీరు చేతికి ఏదైనా బ్యాండ్ కట్టి, ఆ బ్యాండ్ మీద మీ మొబైల్ నంబర్ రాయండి. లేదంటే చేతి మీద ఇక్కడ మీ నంబర్ రాసేయండి. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొంచెం 2, 3 టైమ్స్ ఒకదాని మీద రుద్దుకొని మరి రాయండి. సో దట్ ఒకవేళ తప్పిపోకూడదనే కోరుకుంటాను. ఒకవేళ తప్పిపోతే ఎవరైనా మీకు చూసి వాళ్ళు ఎవరి దగ్గరికి పోలీస్ దగ్గరికెళ్ళినా సరే మీ నంబర్‌కయితే కాల్ చేస్తారు. సో, అది చిన్న పిల్లల గురించి. మెయిన్ ఏంటంటే రద్దీగా ఉన్న ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకోండి. మీరు తొలిపావంతి నుంచి అడవివారం, హనుమంతువాక వచ్చే వరకు చాలా రష్‌గా ఉంటది. ఇంకా తొలిపావంతి నుంచి అడవివారం వరకు చాలా చిన్న రోడ్. అదే చిన్న రోడ్‌లో వేల మంది నడుస్తారు. పెద్దవాళ్ళే అటు తిరిగి, ఇటు తిరిగేలోపు మాయమైపోతారు. అలాంటి చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ తీసుకెళ్ళినట్టయితే. తర్వాత మళ్ళీ హనుమంతువాక నుంచి హైవే కాబట్టి కొంచెం బానే ఉంటది. మళ్ళీ సీతమ్మ దారి నుంచి ఆ మీదకి వెళ్ళిన కొద్దీ మరి చాలా చిన్న రోడ్లుంటాయి. అంత బ సౌకర్యంగా ఉండవు గూడా. కాబట్టి మీరు చిన్న పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. సో, ఇది నేను చెప్దామనుకున్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ నేనేదైనా మిస్ అయ్యి మీరు అడగాలనుకుంటే మీరు ఆ డౌట్స్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో గనక మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నట్టయితే ఫాలో చేసుకోండి అకౌంట్‌ని. ఒకవేళ యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై బై. ఈ వీడియో ఈ వీడియో